ఈరోజు అంటే ఆల్రెడీ రాజన్ ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా పోటీ చేయాలన్న కోరికని మీ ముందు ఉంచారు. సో ఆయన అలా సర్వీస్ చేద్దాము అని వచ్చినటువంటి ఒక మంచి థాట్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సరే ఇక్కడ పర్సనల్ విషయాలు చెప్పకూడదు, కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాకు బ్రదర్ లాంటి వ్యక్తి. ఎందుకంటే మాకు చెన్నై నుంచి చాలా ఆత్మీయమైన వ్యక్తి. అది చెప్పాల్సిన విషయం కాకపోవచ్చు, కానీ బట్ మాకున్న రిలేషన్షిప్ ఏంటి, మాకు అతనితో ఉన్నటువంటి అనుబంధం ఏంటో చెప్పాల్సి వస్తుంది. నాకే కాదు, శివాజీకి కానీ ఇటు శ్రీరామ్ కానీ చాలామంది మిత్రులందరికీ, సినిమా మిత్రులందరికీ చాలా క్లోజ్. అండ్ ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి పేరు కానీ, ఒక హీరోగా అతనికి ఉన్నటువంటి ఒక చరిష్మా, ఇవన్నీ కూడా ఆయన ఇవాళ ఒక మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిలబడి నేను మంచి సర్వీస్ చేద్దాము అని చాలా ఎంతూజియాస్టిక్గా ముందుకు వచ్చినప్పుడు నిజంగా మేమందరం చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేయటానికి ఎవరైనా అవ్వచ్చు, తప్పులేదు, కానీ కొంచెం చరిష్మా, కొంచెం పబ్లిక్ రిలేషన్ బాగా ఉండి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులు అయితే చాలా పనులు ఈజీగా జరిగేటువంటి అవకాశం ఉంది. సో అలాగ ఆయన ముందుకు వచ్చినప్పుడు మేమందరం నిజంగా సంతోషంగా ఆయన స్వాగతించాం. అయితే నేను ఒక విషయం చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్కు ఉన్న సీనియారిటీకి, ఆయనకున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్కి ఎప్పుడో ప్రెసిడెంట్ అవ్వాల్సినటువంటి వ్యక్తి అయినా సో కొన్ని కారణాల వల్ల కుదరలేదు. సరే, ఆ పరిస్థితి ఇప్పుడు రిపీట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన ముందుకు వస్తున్నప్పుడు తోటి నటీనటులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిద్దాం. నా వ్యక్తిగతమైనటువంటి కోరిక ఏంటంటే నిజంగా ప్రెసిడెంట్ పదవి అనేది ఒక గౌరవప్రదమైన పదవి. దాన్ని ఆయనకి యునానిమస్గా ఇద్దామని చెప్పి మేమందరం అనుకుంటున్నాం. పెద్దవాళ్ళందరితో కూడా మాట్లాడాం. వాళ్ళందరూ కూడా ఆ విషయంలో పాజిటివ్గానే స్పందించారు. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది అది ఒక ఏమంటారు దాన్ని, ఒక అడ్వాంటేజో లేదా పెద్ద ప్లస్ అయ్యే పోస్ట్ కాదు. ఇది పనిచేసే పోస్ట్. అంటే ఇది రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఎంతోమంది పేద కళాకారులకి, ఎంతోమంది అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేసేటువంటి పోస్ట్ తప్ప దీనివల్ల ఎవరికి ఏ అడ్వాంటేజ్ వచ్చేటువంటి పోస్ట్ కాదు. సో ఎవరైనా సరే అలా సర్వీస్ చేద్దాం అనుకునే మాత్రం ఇది డెఫినెట్గా ఒక మంచి అవకాశం. సో తను ఆ అవకాశాన్ని నేను తీసుకొని నేను చేస్తానని అతను ముందుకు వచ్చినప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా నేను నా తోటి నటీనటులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారిని, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రెసిడెంట్గా యునానిమస్గా ఆయనకి గౌరవంగా ఈ పోస్ట్ ఇద్దామని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. అండ్ రాజా గారు, ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా రాజా గారిని ఏమడిగాడంటే చాలా సమస్యలు ఉన్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. సో అంతకు ముందు ఉన్నటువంటి కార్యవర్గం చేయాల్సినంత వరకు చేశారు. ఇంకా పరిష్కారం కాని సమస్యలు, చేయాల్సినటువంటి సర్వీసెస్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఎవరు వచ్చినా సరే కొత్త బాధ్యతలు తీసుకోవాలి. సో ఆ పరిష్కారం కానీ, కొన్ని సమస్యలు కానీ, లేకపోతే కొన్ని ఇష్యూస్ కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో డెఫినెట్గా బాగా సాల్వ్ చేస్తారు. ఆయన నిజంగా హానెస్ట్గా ఆయన మనసులోంచి చెప్పారు మాకు ఆ మాట. నేను చేయాలని నాకు చేద్దామని అంటే నిజంగా మేము ఆయన మనస్ఫూర్తిగా వెల్కమ్ చేసాం. శివాజీ, నేను, అందరం, మిగతా పెద్దలందరూ కూడా అతన్ని, రాజేంద్ర ప్రసాద్ గారిని చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. మేము మంచి పనులు చేస్తాం అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్. ఓ చిరంజీవి గారు, ఓ మోహన్ బాబు గారు, ద గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, మా మురళీమోహన్ గారు, వీళ్ళందరూ కష్టపడి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ స్థితికి తీసుకొచ్చారు.
ఈ స్థితికి తీసుకొచ్చిన దాన్ని కిందకి తీసుకెళ్ళటం మాకు ఇష్టం లేదు. నేను ఇప్పటికీ ఎప్పటికీ మురళీమోహన్ గారి మనిషిని. నేను ఇక్కడ జరిగింది ఏమిటి అంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఏంటంటే ఎవరిని ప్రెసిడెంట్గా ఈసారి పెడదాము అంటే మా మురళీమోహన్ గారు అన్నారు మనం ఉండొద్దు, నాకు కూడా ఇష్టం లేదు, బోలెని పనులు ఉన్నాయి, చాలా పదవులు చేసేస్తాను సార్, అక్కడ కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు, కొత్త వాళ్ళు పెడితే బాగుంటుందని మురళీమోహన్ గారు అన్నారు. అయితే మనం నుంచోవద్దు, కొత్త వాళ్ళని ఎవరైనా పెడదాం ప్రెసిడెంట్ అని ఆయన అన్నాక 2-3 పెద్ద హీరోలు రైడ్ చేయడం జరిగింది. వాళ్ళున్న బీజేకి మాకు ఇష్టం లేదు సార్, మేము చేయలేము పని అన్నారు. నేను ఉండను, మీరు ఉండకపోతే ఎలాగా అనే డిస్కషన్ వచ్చింది. సార్ మనం ఎవరు ఉండొద్దండి, కొత్త వాళ్ళు పెడదాం, కొత్త హీరోలు చాలామంది వచ్చారు కదా అంటే ఆయన నోటంతో వచ్చిన మాటే, మా బాస్ నోటంతో వచ్చిన మాటే. సరే సార్ అన్న తర్వాత మేము అవుట్డోర్ వెళ్ళాం. అందులో ఒక హీరో గారిని అడిగాను, సార్ మీరు ఉంటారా అని. అబ్బాయి నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా అన్నారు. సరే అని నేను, మా శ్రీరాము, కాదంబరి అన్నయ్య అందరం కలిసి పిల్లయారపట్టి అనే ప్లేస్లో తమిళ్లలో ఒక వినాయకుడు గుడికి వెళ్ళి అక్కడ మాటల సందర్భంలో ఏంటి ఏమేం జరుగుతున్నాయి అంటే మాకు ప్రెసిడెంట్ కావాలండి, మురళీమోహన్ గారు మీ ఎంపీ చాలా బిజీగా ఉన్నారు, మంచి వ్యక్తి కావాలి, మేము ఒకరికే ఇస్తున్నాం నెల 1000 రూపాయలు, కొంచెం ఎక్కువ మందికి ఇస్తుంటే శివాజీ దేవుడి గుడిలో ఉండి ఈ మాట అన్నావు, నేను ఇంతకుముందు కూడా ట్రై చేశాను ప్రెసిడెంట్ కింద, మీరు నన్ను సపోర్ట్ చేస్తే కనుక 50 మంది లేని వాళ్ళకి నెల నేను 1000 రూపాయలు ఇస్తా అసోసియేషన్ ద్వారా. అంతేకాదు మనం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కడతాం, 17,000 కడతాం కదా, ఎవరైతే లేని వాళ్ళు మీరు సెలెక్ట్ చేయండి, వాళ్ళలో 50 మందికో 60 మందికో ఆ ఇన్సూరెన్స్ కూడా చేస్తే నాకు చాలా సంతోషం వేసింది. ఓకే సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, వినాయకుడి దగ్గర ఇంత పెద్ద గుళ్ళో చెప్పారు కాబట్టి నా సపోర్ట్ మీకు ఉంటుంది, మీరు డెఫినెట్గా ఇది చేయాలి సార్ అన్నాం. ఆ మాట మీద మేము నిలబడ్డాం. ఇది కాదు అని ఎవరైనా సరే ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి మేము ఒక 80 మందికి ఇన్సూరెన్స్ చేయిస్తాం, లేకపోతే 80 మందికి లేని వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తామంటే మాకు ఈ ప్రెసిడెంట్ పదవి కూడా అక్కర్లేదు, మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. ఈ మంచి పని ఇది రాజేంద్ర ప్రసాద్ గారు అవుతుందని నాగబాబు గారులే, నేను ఇంకా నా పక్కన సర్కిల్ అంతా నమ్మాం. మూవీ ఆర్టిస్టులు మా పదవులు ముఖ్యం కాదు, మేము చేసిన పదవులు కూడా ఇంకెవరైనా చేయాలంటే 10 ఏళ్ళు పడుతుంది, మేము ఇప్పుడు పదవులు కూడా ఆశించలేదు, మాకు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్ అవ్వాలి, లేని వాళ్ళకి నెల వాళ్ళ ట్యాబ్లెట్కి వచ్చిన ఖర్చులన్నా ఇవ్వాలి, అసోసియేషన్ బాగుండాలి, ఎప్పట్లాగే అసోసియేషన్కి పెద్ద హీరోల సపోర్ట్ ఉండాలి, వాళ్ళంతా రావాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా మాకు అవసరం. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సార్ రాజేంద్ర సార్. థ్యాంక్ యూ సార్. మేము మొన్న అవుట్డోర్ షూటింగ్లోనే మేమే ఆయన్ని కమిట్ చేయించాం. అంటే ఆయనకు ఉన్న కమిట్మెంట్స్ అని నాకు తెలుసు, ఎంత కమిట్ అయితే ఎంత బాగా చేస్తాడు అనేది ఆయనకి చెయ్యాలని ఉంది. సో ఆయన్ని మేము ఒప్పించాం, మేమందరం కలిసి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో యునానమస్గా అయితే మా అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. అందరికీ ఆర్టిస్టులందరికీ కూడా చాలా చేయాలని ఆయనకి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కూడా ఆయనకు ఉంది. సో ఇది ఇది ప్రెసిడెంట్ పోస్ట్ యునానిమస్గా అయితే చాలా బాగుంటుందని మా అందరి అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.